తులారాశి అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ యొక్క తులారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి గృహ వాతావరణం మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అంటే కుటుంబంలో సౌకర్యాలు పెంచుకునే దిశగా, ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క సౌకర్యాల కొరకు ఎక్కువ ఆలోచన చేస్తూ విద్యా సంబంధమైన విషయాలలో నూతన విషయాలు నేర్చుకునే దిశగా చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా కనబడుతుంది. అలాగే శత్రువుల మీద విజయం సాధిస్తారు. విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాల్లో పోటీలలో నెగ్గడానికి చేసే కృషి అధికంగా చేసి ఆశించిన ఫలితాలు సాధించే దిశగా కృషి చేస్తూ ముందుకు పెడతారు. పూర్వపు బకాయిలు చెల్లించేసుకుంటూ ముందుకు వెళ్ళడం, అలాగే ఏదైనా లీగల్ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు మీద కొంత దృష్టి సారించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. వృశ్చిక రాశి అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా శక్తి సామర్థ్యాలను పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. దగ్గర ప్రయాణాలకి ఆస్కారం ఉంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి మీరు మంచి గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. అసంతృప్తిని అధిగమిస్తారు. దాంతోపాటుగా ఇప్పటిదాకా మీకు ఆగుతూ వచ్చిన పనులు కూడా వ్యక్తుల సహకారంతో అవుతూ ముందుకు వెళ్ళడానికి మీకు అవకాశాలు అనేవి అతి బలంగా కనబడుతున్నాయి. అంతేకాకుండా సంతానం యొక్క అభివృద్ధి విషయంలో, వారి యొక్క విద్యకు సంబంధించిన విషయాలలో, వారి యొక్క సౌకర్యాల కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేయడం అనేది, మిత్రులతో కలిపి మంచి చర్చలు చేయడానికి, ఏదైనా విందు వినోదాలు మొదలైన వాటిలో పాల్గొనడానికి, దానికి సంబంధించి అంటే మీ యొక్క కుటుంబ సంబంధమైన విషయాలలో, ముఖ్యంగా సంతానం అభివృద్ధి విషయాలలో ఆలోచనలు అధికం చేస్తూ మిత్రుల సహకారంతో దగ్గర ప్రయాణాలు చేయడానికి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ధనుస్సు రాశి అమ్మాయిక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి మాటల వల్ల ఇబ్బందులు రాకుండా తగిన విధంగా జాగ్రత్త వహించాలి. వాగ్దానాలు నిలబెట్టుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. ఆహార సంబంధమైన విషయాలలో, కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు, వాగ్దానాలు మొదలైన అన్ని విషయాల్లో కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. వ్యక్తులతో అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా కుటుంబ సభ్యులతో కలిపి చర్చలు చేస్తున్నప్పుడు కూడా తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవకాశం అయితే ఒకటి కనబడుతుంది. అలాగే గృహ వాతావరణంలో అసంతృప్తి లాంటి అసంతృప్తికరమైన అవకాశాలు, అలాగే సౌకర్యాలు తగ్గడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రీత్యా వాటికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. అలాగే తల్లి ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ తీసుకోవడం, దానికి తగిన విధంగా కొంత ఖర్చు మొదలైన వాటికి ఆస్కారం ఉంది.